హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు వన్ మోర్ స్వీట్ వీడియో. ఈ వీడియోలో నేను పర్టికులర్ గా ఇండియా నుంచి కొన్ని ఐటమ్స్ తెచ్చుకున్నాను. అందులో మెయిన్లీ మీషోలో తీసుకున్న కిచెన్ ఐటమ్స్ ఏవైతే ఉన్నాయో అవి మీకు చూపిస్తాను. ఒక మిడిల్ క్లాస్ కిచెన్ లో అఫోర్డబుల్ ప్రైజెస్ లో ఎక్కువ యూజ్ చేసుకునే లాంటి ఐటమ్స్ అన్నమాట ఇది. నేను కొత్తగా కిచెన్ ఇదంతా స్టార్ట్ చేశాను కదా, సో నాకు ఇవి చాలా యూజ్ అవుతున్నాయి. అవేంటో ఒకసారి చూసేద్దాం రండి. ఫస్ట్ నేను ఈ స్ట్రైనర్ గురించి చెప్తాను. ఈ స్ట్రైనర్ ఏంటి అంటే, ఇది ఒక ట్రయాంగిల్ షేప్ లో వస్తుంది. ట్రయాంగిల్ షేప్ లో వచ్చిన దానికి లోపలంతా ఇలా హోల్స్ ఉన్నాయన్నమాట. ఈ స్ట్రైనర్ మనకి చాలా అంటే మల్టిపుల్ యూసేజ్ లో మనం యూజ్ చేసుకోవచ్చు. దీనికి ఒక బటన్ లాంటిది ఇచ్చారు. ఈ బటన్ లాంటి దానికి ఇక్కడ ఒక ప్లాస్టిక్ నాబ్ ఇచ్చారు చూడండి. మోస్ట్లీ నేను ఎలా యూజ్ చేస్తున్నాను అంటే, మనం చూడండి అంట్లు తోమేటప్పుడు కొన్ని వేస్ట్ థింగ్స్ ఉంటాయి. లైక్ ఫుడ్ ఐటమ్స్ లోనే మనం వదిలేసేలాంటివి, లైక్ పచ్చిమిరపకాయలని, కర్రీ లీవ్స్ అని, చింతపండు ఇలాంటి ఐటమ్స్ ఉంటాయి. అవి మనం డైరెక్ట్ గా పోర్ చేసే సింక్ లో అడ్డు పడిపోతూ ఉంటాయి అనమాట. అలా అడ్డు పడిపోకుండా దీనిలో పోర్ చేసామనుకోండి, వాటర్ అంతా కిందకి స్ట్రెయిన్ అయిపోతుంది. ఏదైతే డస్ట్ ఉందో డస్ట్ మాత్రం పైకి ఉండిపోతుంది. డైరెక్ట్ గా మనం డస్ట్బిన్ లో వేసేసుకోవచ్చు. సో వెట్ వేస్ట్ కలెక్ట్ చేసుకోవడానికి చాలా యూజ్ అవుతుంది. అట్ ద సేమ్ టైం దీన్ని మామూలుగా అంటే ఎప్పటికప్పుడు క్లీన్ చేసేసుకోవచ్చు కాబట్టి, మనం నూడిల్స్ లేదంటే ఏదైనా బాయిల్డ్ ఐటమ్స్, ఏమైనా జస్ట్ మనకి చూడండి పప్పులు లాంటివి అలాంటి బాయిల్ చేసుకున్నప్పుడు మరీ వేడి వేడిగా కాకుండా కొంచెం చల్లారాక దీనిలో ఇలా స్ట్రెయిన్ చేసేస్తే ఆటోమేటిక్ గా వాటర్ అంతా పోతుంది. ఫుడ్ ఐటమ్ ఇందులో ఉండిపోతుంది. ఇది చాలా యూజ్ అవుతుంది నాకైతే. ఎలా అరేంజ్ చేస్తున్నానో ఒకసారి చూపిస్తాను రండి. ఇలా కార్నర్స్ ఉంటాయి కదా, కార్నర్స్ లో మనం కొంచెం వాటర్ ఇలా పోర్ చేసి దానికి వాటర్ లో దీన్ని ఇలా ఫిక్స్ చేసుకోవాలి. అది అలా ఫిక్స్ చేసినప్పుడు ఇంకా అలా ఫిక్స్డ్ గా ఉంటుంది. దానికి మనం దీన్ని ఇలా అరేంజ్ చేసుకోవాలన్నమాట. ఆ ఫిక్స్డ్ గా ఉన్న దానికి దీన్ని ఇలా అరేంజ్ చేసుకోవాలి. ఆటోమేటిక్ గా ఇలా కార్నర్ లో ఉంటుంది. మనం ఏదైనా పోర్ చేసుకోవాలి అనుకున్నప్పుడు దీంట్లోంచి ఇలా పోర్ చేస్తే ఆటోమేటిక్ గా ఇందులో డస్ట్ ఉండిపోతుంది అండ్ వాటర్ కిందకి వెళ్ళిపోతుంది అనమాట. ఈ కార్నర్ లో ఉండడం వల్ల ఇది ఎలాంటి సింక్ కైనా కూడా ఇది అటాచ్ చేసుకోవడానికి ఫ్లెక్సిబుల్ గా ఉంటుంది. నెక్స్ట్ ఐటమ్ ఈ ఆయిల్ టిన్. ఇది నిజంగా చాలా యూజ్ అవుతుంది. అండ్ ఇదేంటంటే మనం ఆయిల్ ఒకేసారి పడిపోకుండా టిన్ యూజ్ చేస్తారు. చాలా కామన్ గా అందరూ యూజ్ చేస్తారు. బట్ నేను బయట దీని ప్రైస్ చూసాను, లైక్ సూపర్ మార్కెట్స్ లో అలాంటి చోట. దాంతో కంపేర్ చేసినప్పుడు నాకు మీషోలో ప్రైస్ తక్కువ అనిపించింది. ఇక్కడ ఏంటంటే నేను కాంబో ఆఫర్ తీసుకున్నాను. దీనికి ఇలా మనం ఓపెనింగ్ క్లోజ్ చేసుకోవడానికి చిన్న లిడ్ లాంటిది ఇచ్చారు. ఇది క్వాలిటీ అయితే చాలా బాగుంది. చాలా యూజ్ అయ్యే ప్రొడక్ట్. నేను కాంబోలో తీసుకున్నాను. వీటన్నింటికి కూడా డీటెయిల్స్ నేను పక్కన డిస్ప్లే చేస్తాను. ఒకసారి చూడండి దాని ప్రైస్ ఎంత అలాంటివన్నీ. ఇన్ కేస్ మీకు ఎఫోర్డబుల్ ప్రైస్ లోనే ఉంది అనిపిస్తే మీరు కూడా తీసుకోండి. అండ్ థర్డ్ ఐటమ్ ఈ హ్యాంగర్. ఈ హ్యాంగర్ ఎందుకు అంటే, చాలా మందికి రెంటెడ్ హౌస్ లో ఉన్నప్పుడు మనం ఒక చోట నుంచి ఇంకో చోటకి షిఫ్ట్ అయ్యేటప్పుడు మనకి అంటే వంట చేసే దగ్గర పక్కనే ఈ స్పూన్స్ అవి తగిలించుకోవడానికి ఉండకపోవచ్చు. అలాగే నాకు కూడా ఇక్కడ ఈ హౌస్ కి వచ్చిన వెంటనే అసలు అలా హ్యాంగ్ చేసుకోవడానికి ఏం లేదు. సో దట్ నాకు అనిపించింది ఏదైనా ఇక్కడ పెడదామా అనిపించింది. బట్ ఈ షెల్ఫ్ దగ్గర మనం పెట్టడానికి ఏం ఉండదు. సో దట్ నాకు ఇది అనిపించింది అనమాట మీషోలో. ఇది అసలు వర్క్ అవుతుందా లేదా అనుకున్నాను, కానీ చాలా బాగా వర్కౌట్ అవుతుంది. ఇది నేను ఎలా యూస్ చేస్తున్నానో చూపిస్తాను. ఇది జస్ట్ మనం దీనికి ఇలా అటాచ్ చేసేసుకోవడమే, దానిలోకి ఇన్సర్ట్ చేసేసుకోవడమే. ఇది ఐరన్ తో వచ్చింది. చాలా స్ట్రాంగ్ గా ఉంది ఐటమ్ అయితే. నేను బ్లాక్ కలర్ తీసుకున్నాను. మీకు ఇంకా కావాలంటే దానిలో కలర్ ఆప్షన్స్ కూడా ఉన్నాయి. వీటికి మనం ఈ హ్యాంగర్స్ ఉన్నాయి. హ్యాంగర్స్ కి ఏవైనా మనకు కావాల్సిన ఏవైనా హ్యాంగ్ చేసుకోవచ్చు. హ్యాంగ్ చేసుకుని దీనికి మేకులు లేదంటే ఇలాంటివి ఏం కొట్టాల్సిన పని కూడా లేదు. చాలా మంది ఇంటి ఓనర్స్ మనకి అలౌ చేయరు ఇలాంటివి తగిలించుకోవడానికి లేకపోతే మేకులు కొట్టడానికి. అలాంటి వాళ్ళు ఏదైతే ఉన్నారో వాళ్ళకి ఇది చాలా యూజ్ అవుతుంది. నాకు ఇది చక్కగా ఇలా పెట్టేసుకుంటే అంతే చాలు, ఇంకా అది అలా ఉంటుంది. అది ఐరన్ అంటే మెటల్ తో వచ్చింది కాబట్టి విరిగిపోతుంది అన్న భయం కూడా లేదు. చాలా బాగుంది. అలాగే నేను ఇది కూడా మీషో నుంచే తీసుకున్నాను. ఇదేంటంటే మనకి చూడండి, ఫుడ్ మనం వండిన తర్వాత ఒక్కోసారి వేరే వెజల్ లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవడానికి టైం ఉండొచ్చు, ఉండకపోవచ్చు. బట్ కింద కొంచెం మసి పట్టడం ఇలాంటివన్నీ జరుగుతూ ఉంటాయి కదా. అలాంటప్పుడు మనం ఇది పెట్టుకొని దీనిపైన ఆ ఫుడ్ ఐటమ్స్ ఏవైతే వెజల్స్ ఉన్నాయో డిషెస్ దీనిపైన పెట్టుకోవచ్చు. లేదు అంటే కొంతమంది కేక్ లేదంటే జున్ను ఇలాంటివి చేసుకోవడానికి వెజల్స్ లోనే ఇంకొక చిన్న వెజల్ పెట్టి పెడుతూ ఉంటారు. దాని బదులు మీరు ఇది యూజ్ చేయొచ్చు. ఇది జస్ట్ ఆప్షనల్. క్వాలిటీ బానే ఉంది. జస్ట్ నార్మల్ ప్రైస్ రేంజ్ లోనే వచ్చింది. ఇది ఏంటంటే 4 ఐటమ్స్ కలిపి కాంబో. మీకు ఇది కూడా కాంబోలో ఉంది, అలాగే సింగిల్ గా కూడా ఉంది. సింగిల్ తో కంపేర్ చేసుకుంటే కాంబో బెటర్ ఆప్షన్ అని చెప్తాను నేను. కాంబోలో అయితే ఇంకా తక్కువకి వస్తుంది రెండు కలిపి. నేను ఒకటే యూస్ చేస్తున్నాను.
ఇంకా మిగతాది యూజ్ చేయట్లేదు. నేను కూడా కాంబోనే తీసుకున్నాను. సో నెక్స్ట్ ఐటమ్ ఇది. తర్వాత నెక్స్ట్ ఐటమ్ ఏంటి అంటే డబ్బా అని చెప్పొచ్చు. ఇదేంటంటే నాకు చాలా నచ్చింది ఈ డబ్బా. ఏంటంటే దీనిలో 4 చాంబర్స్ ఉన్నాయి. 4 చాంబర్స్ కి కూడా క్లియర్ గా సెపరేషన్ ఉంది. 4 చాంబర్స్ కి 4 లిడ్స్ ఉన్నాయి. ఈ 4 చాంబర్స్ లో ఉన్న మనం వేసినవి ఏవైతే ఫుడ్ ఐటమ్స్ ఉన్నాయో అవి కలిసిపోతాయి అనడానికి అసలు స్కోపే లేదు. ఎందుకంటే దేనికి దానికి సెపరేట్ గా సెపరేషన్ వాల్ లాగా ఇచ్చారు. మనం ఏ ఐటమ్ ఆ ఐటమ్ తీసుకోవడానికి దేనికి దానికి సెపరేట్ గా లిడ్ ఓపెన్ అవుతుంది. సో ఒక దాంతో ఒక ఐటమ్ తో ఇంకో ఐటమ్ కలిసిపోతుందన్న ఇబ్బంది లేదు. సో కావాలంటే సింగిల్ చాంబర్ లాగా యూజ్ చేసుకోవచ్చు, 4 చాంబర్స్ యూజ్ చేసుకోవచ్చు, 3 యూజ్ చేసుకోవచ్చు, 2 యూజ్ చేసుకోవచ్చు. కంప్లీట్లీ యువర్ విష్ అనమాట. అండ్ క్వాలిటీ అయితే చాలా బాగుంది క్వాలిటీ. నేను ఆ ఆయిల్ టిన్ కంటే కూడా దీని క్వాలిటీ చాలా బాగుందని చెప్తాను. కాంబోలో తీసుకున్నాను నేను. ఈ రెండు కలిపి ఒక ప్రైస్ పడింది. అఫోర్డబుల్ ప్రైజే. అది కూడా నేను డిస్ప్లే చేస్తాను చూడండి. నెక్స్ట్ ఐటమ్ వచ్చి ఈ 4 చాంబర్స్ ఉన్న బాక్స్. ఇది ప్లాస్టిక్ వే, కాకపోతే చాలా యూజ్ అవుతున్నాయి అనమాట. కొత్తగా కిచెన్ స్టార్ట్ చేసుకునే వాళ్ళకి ఇలాంటి బాక్సెస్ బాగా యూజ్ అవుతాయి. ఇవేంటంటే మనం ఇండియన్ డిషెస్ లో మోస్ట్లీ మనకి రెసిపీస్ లో తాలింపు వేస్తూ ఉంటాము. ఇలా తాలింపు వేసినప్పుడు ఏమవుతుందంటే కొత్తగా వంట స్టార్ట్ చేసే వాళ్ళకి, ఆల్రెడీ కొంచెం సీనియారిటీ ఉన్న వాళ్ళకి ఏమో నాకు తెలీదు, బట్ కొత్తగా వంట స్టార్ట్ చేసే వాళ్ళకి ఒక దాని తర్వాత ఒకటి ఏది వేయాలి కొంచెం ఆ కన్ఫ్యూజన్ లో ఉంటారు. సో అలాంటప్పుడు ఇది బాగా యూజ్ అవుతుంది అనమాట. నేను మోస్ట్లీ ఇది ఎందుకు తీసుకున్నానంటే తాలింపు వేసేటప్పుడు 4 డిఫరెంట్ కంటైనర్స్ లో మనం ఐటమ్స్ తీసుకుంటాం. లైక్ శనగపప్పు, ఆవాలు, జీలకర్ర, మినపప్పు ఇలాంటివి మెయిన్ గా యూజ్ చేసే ఇంగ్రీడియంట్స్ ఉంటాయి కదా. ఇవేంటి డిఫరెంట్ డిఫరెంట్ కంటైనర్స్ లో పెట్టినప్పుడు మనం ఆయిల్ వేడికే లోపు టపటప ఇవి వేసేయాలి. లేదు అంటే మనం ఒక కంటైనర్ తీసి ఇంకో కంటైనర్ తీసే లోపల ఇవి మాడిపోవడం అలాంటివి జరుగుతుంటాయి. సో అలాంటి ప్రాబ్లం లేకుండా 4 ఒకే దాంట్లో వేసుకున్నాను అనమాట నేను. సో ఈ 4 ఒకే దాంట్లో వేయడం వల్ల తాలింపు వేసినప్పుడు ఒకసారి ఓపెన్ చేసేసి టకటక అన్ని ఒకేసారి వేసేయడానికి అవుతుంది. చాలా బాగుంది ఇది యూజ్ చేయడానికి. ఇది కూడా కాంబో ఆఫర్ లోనే తీసుకున్నాను. ప్రైస్ అది మెన్షన్ చేస్తాను చూడండి. సో ఇది కూడా చాలా యూస్ఫుల్. క్వాలిటీ కూడా చాలా బాగుంది. దీనిలోకి బుడ్డి బుడ్డి స్పూన్ల కోసం వెతకాల్సిన పని కూడా లేదు. వాళ్ళే స్పూన్స్ తో సహా ప్రొవైడ్ చేశారు. సో స్పూన్స్ అదే వాళ్ళే ఇచ్చారు కాబట్టి దేనికి దానికి మనకు వేసుకోవడానికి బాగుంది. ఇది ఒక ఐటమ్. సో ఇవి నేను మీషో నుంచి తీసుకున్న కొన్ని అఫోర్డబుల్ ఐటమ్స్ అనమాట. మీకు కూడా యూజ్ అయితే గనక మీరు కూడా జస్ట్ ఒకసారి లుక్ చేసేయండి. ఈ వీడియోకి ఇంతే. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ ఆంధ్ర జంట దుబాయ్ ఇంట. థ్యాంక్ యూ.